కూరలో కారం లేదని, పప్పులో ఉప్పు లేదని భార్యని కోప్పట్టం కామనే, గొడవడికి దిగటం కూడా కామనే. అంతేగాని చేయి చేసుకుంటారా, దాడి చేసి చంపేస్తారా? కాటికి కాళ్ళు చాచిన వయసులో కూడా రంగయ్య అదే పని చేశాడు. ఇంతకీ ఎవరి రంగయ్య, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్షణికావేశం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. బెంగళూరు సౌత్ జిల్లా మాగడి తాలూకా మట్టికెరెలో జరిగింది ఈ ఘటన. ఇతను రంగయ్య, ఏజ్ 68, పేరు తిమ్మమ్మ, వయసు 65 సంవత్సరాలు. ఈ నెల 24న ఎప్పట్లాగే ఇంట్లో వంట చేసింది తిమ్మమ్మ. కానీ భర్తకు నచ్చలేదు. ఇదే వంట, టేస్టే లేదంటూ గొడవకు దిగాడు. ఆగ్రహానికి లోనై కొబ్బరి తురిమే పీటతో తిమ్మమ్మపై దాడికి దిగాడు. దెబ్బలు బలంగా తాకడంతో స్పాట్లోనే చనిపోయింది. ఊహించని ఘటనతో బంధువులంతా కన్నీరు మున్నీరయ్యారు. తిమ్మమ్మ హత్యతో ఊళ్ళో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆవాడ ఈవాడ వాళ్లంతా వచ్చి ఏం జరిగిందని ఆరా తీశారు. విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. నిందితుడు రంగయ్య తిరుపతి వెళ్లేందుకు ప్రయత్నిస్తోండగా రామనగర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వయసులో కృష్ణ రామ అంటూ కాలం వెళ్లదీయాల్సిన దంపతులు పోట్లాడుకోవడమేంటి, ఆవేశంలో చంపుకోవడమేంటి? రంగయ్య తీరును ఊరంతా తప్పుపట్టింది. అన్యాయంగా భార్యను పొట్టన పెట్టుకున్నాడని అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.